హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో మీరు తమ్నైల్ చూసారు కదా. ఇంక ఈ వ్లాగ్లో వచ్చేసి ఇంకా మంది అమెరికా వెకేషన్ అన్నది అయిపోయిందనమాట. బ్యాగ్స్ ప్యాకింగ్ అండ్ ఇంకా లాస్ట్ డే షాపింగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఆల్రెడీ మేము షాపింగ్తో స్టార్ట్ చేశాను వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఇంకా కొంచెం వెళ్ళి బ్యాగ్స్ ప్యాక్ చేసుకునే ముందు ఇంకేమన్నా ఉన్నాయా అని చెప్పేసి జస్ట్ అలా ఒక రౌండ్ వెళ్ళామన్నమాట షాపింగ్కి అయితే. సో ఇది మాల్లోకి వచ్చాము. సో ఈ మాల్లో అన్నీ ఉంటాయి కదా, ఇంకా బ్రాండెడ్ షోరూమ్స్ అని. సో ఇక్కడ మాకు ఈ షోరూమ్ ఒకటి కనిపించింది. ఇక్కడ అన్ని ప్రామ్ డ్రెస్సెస్, పార్టీవేర్ డ్రెస్సెస్ అన్ని కనిపించినాయి. చాలా మంచిగా అనిపించినాయి ఆ ఫ్రాక్స్. సో మీరు కూడా చూస్తారు కదా అని షేర్ చేశాను అనమాట. అండ్ వచ్చేసి అక్కడ కొంచెం షాపింగ్ ఏమున్నాయి అంటే జర్నీలో కూడా ఉంటాయి, యూఎస్ సేమ్ అనమాట, అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ ఇంకేమన్నా మంచిగా ఏమన్నా దొరికితే వచ్చామంటే షాపింగ్ ఇంకా కంపల్సరీ కదా ఏ వెకేషన్ అన్నా సరే. సో మంచిగా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. ఇంకా అలా చూస్తున్నాయి, మెయిన్ వీక్ చూస్తున్నాను అనమాట. దానికైతే షాపింగ్ చాలా ఎక్కువ చేసాం యూఎస్లో కంపేర్ టు మాకు. మేమేవో కొంచెం కొంచెం నచ్చినవి తీసుకున్నాం, కానీ నివికి బాగా ఎక్కువ తీసుకున్నాం అనమాట. దానికి మంచిగా ఫ్రాక్స్ అవి తీసుకున్నాము. సో అదే చూస్తున్నాం నివికి ఇంకేమన్నా వెరైటీగా ఏమైనా ఫ్రాక్స్ అవి ఉన్నాయేమో అని చెప్పేసి. ఇంక ఇదంతా కూడా నివి సెక్షన్ అనమాట. ఇవన్నీ ఉంటాయి కదా, క్యారెక్టర్ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, ప్రిన్సెస్ ఫ్రాక్స్ అవన్నీ. సో అవంటే నివికి చాలా ఇష్టం, ఆ సిండ్రెల్లా ఫ్రాక్స్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా చూస్తున్నాం, కానీ మళ్ళీ లగేజ్ అవన్నీ ప్యాక్ చేసి ఇంత పెద్దవి తీసుకెళ్ళడం కష్టం. అవి మాకు సేమ్ అక్కడ కూడా ఉంటాయి అనమాట, జర్నీలో కూడా ఉంటాయి. సో అక్కడ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచే స్పెషల్గా పట్టుకెళ్ళాలని ఏం కాదు, జస్ట్ ఇక్కడ ఏమన్నా జర్నీలో దొరకనివి ఏమన్నా ఉంటే చూద్దాము వెరైటీ అని చెప్పేసి అలాంటివే కొన్నాం అనమాట. కొనడం కూడా జర్నీలో దొరికేవైతే ఏమీ మేము అంత పర్చేస్ చేయలేదు. సో ప్రైసెస్ డిఫరెన్స్ కూడా అంతేం లేదనమాట, ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఎక్కడో ఒక €5 లేదా €10 డిఫరెన్స్ తప్ప అంతకు మించి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం లేవు. ఇది నిజంగానే అమ్మ బొమ్మలాగా ఉంది ఇది. మామా willst du das Kleid? Wow. Sehr schön, Mama. Wow. Donald Duck. Shoes. Ar setle pod. Odnivi. దివ్యా పే చేసేద్దాం ఇంకా. ఇంకా నివితో షాపింగ్ చేస్తుంటే లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ప్లే ఏరియాలో నివిని ఇంకా డాడీని వదిలేసామన్నమాట. నాన్న అయితే కొంచెం మంచిగా చూసుకుంటాడు అండ్ నివి కూడా అసలు ఇబ్బంది పెట్టదు అనమాట. సో ఆ నమ్మకం, సో నాన్న ఒకడే సరిపోతుంది నివిని హ్యాండిల్ చేయడానికి. ఎక్కువ ఏం అల్లరి చేయదు, అటు ఇటు ఏం పరిగెట్టదు, చాలా మంచిగా ఆడుకుంటుంది. నాన్న కూడా తర్వాత అదే చెప్తున్నాడు అనమాట, చాలా బాగా ఆడుకుందని చెప్పేసి. సో ఏం టెన్షన్ లేకుండా దాన్ని అక్కడ ప్లే ఏరియాలో ఉంచేసి మేము షాపింగ్కి వెళ్ళాం అనమాట. ఎంతైనా నివితో వెళ్ళామంటే దాన్ని చూసుకుంటూ ఉండాలి కేర్ఫుల్గా. అండ్ షాపింగ్ మీద అంత మనం పెట్టలేము, ఉన్నదే కొంచెం టైం అనమాట. సో ఆ కొంచెం టైంలో కొంచెం కేర్ఫుల్గా షాపింగ్ చేసుకోవచ్చు, దాన్ని నాన్న దగ్గర పెట్టేసామన్నమాట అందుకే. సో ఇప్పుడైతే మేము హోలిస్టర్కి వచ్చాము. సో ఇక్కడ హోలిస్టర్ ఏరోపోస్ట్లే అన్నవి బ్రాండ్స్ ఉంటాయి మనకి యూఎస్లో. అవి ఏంటంటే డైలీ యూస్ కానీ షర్ట్స్ కానీ కాటన్ అవి చాలా బాగుంటాయి అనమాట. మనకి డైలీ యూస్కి బాగుంటాయి అవి, మనకి రెగ్యులర్ వేర్ కింద. సో అవి చూడడానికి వచ్చాం అనమాట. ఇందులో కూడా మనకి సెట్స్గా దొరుకుతాయి. సో అవి చూసాం, కానీ నాకు తెలిసి ఏం పర్చేస్ చేయలేదు అనుకుంటా. ఏం పర్చేస్ చేయలేదు మేము, జస్ట్ చూసాం అంతే. ఎందుకో పర్చేస్ చేయలేదు అప్పుడైతే, ఇంకా టైం లేకో దేనికో జస్ట్ చూసాం మొత్తం వెళ్ళి హోలిస్టర్లో. ఏవో కొంచెం కొంచెం తీసుకున్నాం, కానీ ప్రైస్ డిఫరెన్సెస్ ఏవో ఉన్నాయని చెప్పింది దివ్య. వాళ్ళు ఆఫర్స్ ఉన్నప్పుడు ఇంకా తక్కువకి ఉన్నాయంట, వాళ్ళు లాస్ట్ టైం పర్చేస్ చేశారంట. సో అలాగా తక్కువలో ఉన్నప్పుడు తీసుకుందాంలే పండు, నేను తీసి పెడతా అని చెప్పింది అనమాట దివ్య. ఎవరికి? నీకా నాకా? అది ఉమెన్ వేర్, అది కిండర్ వేర్ కాదు, అది ఉమెన్ వేర్. అవి చూస్తున్నారా, అవి క్రాప్ టాప్స్ ఉంటాయి కదా లేడీస్వి, అవి చూసి నివి సైజ్ అనుకుంటుంది. అసలు ఇక్కడ కిడ్స్ వేర్ ఉండదు అనమాట. సో అదే చెప్తున్నాను, అది లేడీస్ అని చెప్పేసి. సో ఇంకా అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నివి దగ్గరికి వచ్చా అనమాట పిక్ చేసుకోవడానికి. నాన్న అయితే చెప్తున్నాడు, అసలు నివి అయితే చాలా మంచిగా ఆడుకుంది. అండ్ పిల్లలు ఇంకా పరిగెడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఆడుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ లైన్లో ఉండి అప్పుడు ఎక్కేది. జస్ట్ అసలు వాళ్ళతో పాటు ఎగిరేది కాదు, వాళ్ళందరూ ఆడుకున్న తర్వాత వెనకాల వెళ్ళేది లైన్లో ఉండి. అసలు నేను చెప్పక్కర్లేదు, నివికి అన్నీ తెలుసు అని చెప్పేసి. నివి ఏంటంటే కీటాకి వెళ్తూ ఉంటుంది కదా, సో ఇక్కడ వాళ్ళకి తెలుసు ఒకరు ఆడుకున్న తర్వాత ఇంకొకరు వెళ్ళి ఆడుకోవాలని చెప్పేసి. వాళ్ళు ఉండగా మనం పక్క నుంచి వెళ్ళడం అలాంటివి చేయకూడదు అని చెప్పి దానికి అన్నీ తెలుసు అనమాట కొంచెం. సో అందుకే అదే నమ్మకంతో నాన్న దగ్గర మనం లేకపోయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట నివిని. అసలు పేచీలు కానీ అవేమి ఉండవు, బాగా అర్థం చేసుకుంటుంది ఏది చెప్పినా సరే. ఇంకైతే షాపింగ్ అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. వచ్చినట్టునే ఇంకా దివ్య పాస్తా చేస్తుంది అనమాట. దివ్యకి నివికి పాస్తా అంటే ఇష్టం, సో ఇద్దరు పాస్తా చేసుకుంటున్నారు. అది వదిలేనన్న, ఇద్దరు ఏం చేస్తున్నారే? తినేస్తున్నా. అది సాల్టెడ్ పీనట్స్ తింటది.
కొన్నేసి చిల్లీ ఉంది చూడంగా పక్క పెట్టేసి తీసేసి గార్లిక్ ఏమైనా చాప్ చేయనా వద్దా ఇది తింటా అంటే ఏదైనా పర్లేదు పోలే చాలు ఆలోచిస్తున్నా కొద్దిగా చాలు చాలు కదా చాలు 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 నీకు సరిపడా వేసేసుకో క్వాంటిటీ ఉంది కదా ఎక్కువ కూడా ఆనియన్స్ ప్రిఫర్ చేయను కొన్ని అవునా ఓకే ఏం చేస్తుంది నాయన బేబీ ఏం చేస్తుంది అత్త నీకు చెప్పు ఏం చేస్తుంది అత్త నీకు ఏసీ ఏమేసి చేస్తుంది నీకు తెలీదా చూపించిన నీకు ఏమేసి చేస్తుంది అత్త అది కాదు ఆ ఏసీ కాదు ఇదిగో చూడు ఇదిగో పాస్తా ఏంటిది ఏంటన్న ఇది పాస్తా పాస్తా నివి పాస్తా రెడీ నివి పొద్దునుంచి సరిగ్గా ఫుడ్ తినలే అనమాట ఆ రోజు దానికి కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల సో అందుకే కొంచెం పాస్తా అయితే తింటుందని చెప్పి వాళ్ళ అత్త చేసి పెట్టింది దానికి అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఆరెంజ్ కేక్ చేస్తున్నాను అనమాట సో అదైతే నేను రెసిపీ చూస్తూ చేస్తున్నాను అనమాట అప్పుడు ఇంకా వచ్చే ముందు రోజు కదా హడావుడిగా సరే ఇంకా కేక్ చేస్తా అని చెప్పేసి చేస్తున్నా ఆరెంజ్ కేక్ సో 2 సార్లు విత్ ఎగ్ వితౌట్ ఎగ్ కూడా చేశాను అనమాట సో దివ్య వాళ్ళు మళ్ళీ గమ్మన ఎగ్తో తిందని చెప్పేసి విత్ ఎగ్ ఒకటి వితౌట్ ఎగ్ కూడా చేశాను అనమాట సో అదే అనమాట నేను చేస్తున్నాను రెసిపీ ఏమంత క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే నేను అప్పుడప్పటికే తొందరగా చేశాను అనమాట టైం లేదు కదా బ్యాగ్స్ అవి ప్యాక్ చేసుకుంటున్నాం ఒక సైడ్ నుంచి సో అదే అనమాట ఇది ఒక కేక్ అనమాట ఇది వితౌట్ ఎగ్ అనుకుంటా సో అందుకే దివ్య కట్ చేస్తుంది దివ్య ఎక్కువ ఎగ్ ఎన్వి ఐటమ్స్ ఎక్కువ తిందనమాట సో అందుకే అనమాట ఇది వితౌట్ ఎగ్ సో కేక్ అయితే మంచిగానే వచ్చిందనమాట సో అదే కట్ చేసింది దివ్య అవి ఎయిర్ గ్యాప్స్ అనమాట ఇవి ఎందుకు టెస్టింగ్ తినకుండా కొరికి రావద్దంటుంది దివ్య తీయు బయటికి చూద్దాం ఎలా ఉంది అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే రీసెంట్ వ్లాగ్స్ లో అన్ని కూడా కంపల్సరీ కుకింగ్ అయితే ఉంటుంది ప్రతి వ్లాగ్ లో ఎందుకంటే మేము బాగా వండుకుని తిన్నాం అనమాట యుఎస్ లో ఉన్నప్పుడు సో అందుకే కంపల్సరీ మీ కుకింగ్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి అమ్మ పీతల కర్రీ చేస్తుంది ఇంకా లాస్ట్ డే కదా మళ్ళీ వెళ్ళిపోతామని చెప్పేసి మంచిగా పీతల కర్రీ చేస్తుంది ఇష్టమని అండ్ రాజు వచ్చేసి దివ్య కోసం పన్నీర్ చేస్తున్నాడు అనమాట బటర్ పన్నీర్ కూడా తనే ఇంట్లో సొంతంగా చేశాడనమాట దివ్య వాళ్ళు యూజువల్గా అయితే బయట నుంచి స్టోర్ నుంచి తెచ్చుకుంటారంట సో మేము చేసేది ఏంటంటే జర్నీలో మేము ఓన్గా చేసుకుంటాం పన్నీర్ స్టోర్ బోట్ కాకుండా సో అందుకే రాజు ఏం చెప్పాడంటే నేను చేసి చూపిస్తాను పన్నీర్ అయితే దివ్య మంచిగా తింటుంది అనమాట నాన్ వెజ్ తినదు కదా సో ఇంట్లోనే చేసుకోండి దివ్య రెగ్యులర్గా తింటారు కదా అని చెప్పేసి తను చేసి చూపించాడు అనమాట ఎలా చేసుకోవాలో కొంచెం చేశాడు కొంచెం క్వాంటిటీయే జస్ట్ చూపించడానికి సో పన్నీర్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాడు అనమాట అవి క్యూబ్స్ చూపించాను కదా అది ఇంట్లో చేసింది అనమాట రాజు చేశాడు అండ్ ఇంకా బటర్ పన్నీర్ చేస్తున్నాడు దివ్య కోసం దివ్యకి ఇష్టం అని చెప్పేసి మాకు ఇంకా అమ్మ పీతల కర్రీ వేస్తుంది మా అందరికి ఇంకా దివ్య వెజ్ తింటుంది కాబట్టి అందుకు పన్నీర్ చేస్తున్నాడు అనమాట సో ఇందులో అయితే రాజు ఎక్స్పర్ట్ అనమాట బటర్ పన్నీర్ బటర్ చికెన్ ఇలాంటివి చాలా బాగా చేస్తాడు రాజు సో నాకు కూడా చాలా ఇష్టం అనమాట నాకైతే ఫేవరెట్ అనమాట రాజు చేసే బటర్ పన్నీర్ కానీ బటర్ చికెన్ కానీ నా ఫేవరెట్ అనమాట సో ఇప్పుడైతే దివ్యాకి చేసి పెడుతున్నాడు అనమాట పన్నీర్ నెయ్యి వేస్తావా ఆలివ్ ఆయిల్ వేస్తావా బటర్ పన్నీర్లోకి ఇంకా గ్రేవీ రెడీ చేసుకుని ఇక్కడైతే కొంచెం పన్నీర్ సాల్ట్ చేసుకుంటున్నాడు అనమాట బటర్లో సో దీని అంతటికీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ హెల్ప్ అనమాట అమ్మ సో ఇవన్నీ మిక్సీ చేయడం అవన్నీ జర్నీలో ఉంటే అన్ని రాజే చేసుకుంటాడు అనమాట పాపం అన్ని సీవ్ చేయడం గ్రేవీ అదంతా కూడా ఇంకా ఇక్కడ అమ్మ హెల్ప్ చేస్తుంది అనమాట రాజుకి గ్రైండర్లో చేయడం అవన్నీ కూడా గ్రైండ్ చేయడం అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా గారాలన్నమాట నివికి ఇంకా లాస్ట్ డే కదా ఇంకా వాళ్ళ అత్త మామ దగ్గర ఫుల్ గారాలన్నమాట ఈ వెకేషన్లో మొత్తం నివి ప్యాంపర్ సెక్షన్ అంతా అయిపోయిందనమాట ఇండియాలో ఎంత ప్యాంపర్ మిస్ అవుతుందో అదంతా ప్యాంపర్ సెషన్ అంతా మొత్తం దివ్య అండ్ ఇంకా మున్న ఇద్దరు కలిపి బాగా గారం చేశారనమాట ఇంకా అమ్మమ్మ తాత తక్కువ అయిపోయారు నివికి ముందు బాగా అమ్మమ్మ తాత అంటూ ఉండేది ఇంకా అత్త మామతో బాగా కనెక్ట్ అయిపోయింది అనమాట ఈ వెకేషన్లో వాళ్ళిద్దరిని అస్సలు వదలలే అనమాట మెయిన్ దివ్యనైతే ఒక్క నిమిషం కూడా వదలలేదు అలా పట్టుకునే ఉండేదన్నమాట దివ్యని సో దివ్య కూడా సేమ్ అనమాట అసలు బ్రేక్ ఇచ్చేది కాదు పాపం దివ్యకి ఇద్దరు బాగా ఆడుకున్నారు బాగా గారం చేసింది దివ్య అయితే సో చెప్తున్నాను కదా ఇండియాలో మిస్ అయిందంతా కూడా ఇక్కడ కవర్ అయిపోయింది నివికి అంత బాగా ఎంజాయ్ చేసింది అనమాట దొరికిచ్చింది నీవి దొంగ యాక్టింగ్ అత్త కూడా తినేస్తున్నాను నేను పని తినేస్తున్నాను తినేసి ఈ పని తినేసాను
చూడండి. అమ్మ ఉందా ఇంకా చిన్నదండి. లేకపోతే చిన్నది వేస్తావా సరే వస్తాను. నేను పట్టుకోండి. క్రీమ్ మరి క్రీమ్ అక్కర్లేదు లేదులే ఆ బటర్ వేస్తున్నాడు కదా క్రీమ్నెస్ వచ్చేస్తుంది. ఇది చేసావనుకోరా నీ క్రీమ్ లేకపోయినా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఆనియన్ టమాటో గ్రేవీ ఇది. క్యాష్యూస్ అల్లం వెల్లుల్లి కంపల్సరీ ఈ స్టెప్ చేసావనుకో ఇలా స్ట్రెయిన్ చేసావనుకో ఆ క్రీమ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీకు. వస్తా ఇంకోసారి మళ్ళీ వస్తా ఇంకోసారి వస్తావా? ఆ జుట్టు అనుకోవడం చూడు ఇంక కష్టమా అని జుట్టు తిప్పుకోవడం పక్కకి కాదు దాని జుట్టు అది. అలికావా చిట్టి చిలక దివ్యవాణి నాగరాజ్ తిన్నాడు అనుకో ఫటాఫట చేతి మీద వేసేస్తాను నాగరాజ్కి. నేను తిన్నాను అలాగా కూడా. నువ్వు అలా తినేస్తే చాలా ప్రోటీన్ లంచ్ లో నీకు కదా. వెజ్ తింటావా? వెజ్ తో పాటు నీ తినేసే. నువ్వు కొత్తిమీర కడిగి పెట్టింది అమ్మ కావాలంటే. కొత్తిమీర కడిగి పెట్టింది అమ్మ సరేనా నీకు కొంచెం వేయాలా? యా బటర్ పన్నీర్ అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, నచ్చిందంట దివ్యాకి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మాకు ఇంకా చాయిస్ లేదనమాట. బ్యాగ్స్ అయితే ఇంకా ఫైనల్గా ప్యాక్ చేసుకోవాలి. ఇంకా నివ్య అయితే బాగా అల్లరి చేస్తుంది. కొంచెం మున్న ఆడిపిస్తున్నాడు అనమాట దాన్ని. కానీ చాలా చాలా అల్లరి చేసింది ఆ రోజు. ఇంకా లాస్ట్ డే కదా ఇంకా మొత్తం టైం అంతా ఇంట్లోనే స్పెండ్ చేసాం అనమాట. మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాం కదా, అది అయిపోయాక ఇంకా మొత్తం ఇంట్లోనే ఉన్నాం. ఫుల్ ఇంకా టైం స్పెండ్ చేసాము. ఇంకా మెయిన్ బ్యాగ్స్ ప్యాకింగ్ కదా, ఇంకా బ్యాగ్స్ ప్యాకింగ్ చేసుకోవడానికి టైం సరిపోయింది. ఇంకా బాగా వెయిట్ అవన్నీ చూసుకోవాలి కదా. మామూలుగా బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఇప్పుడు చేసేసుకోవచ్చు ఈజీగా. ఈ ఫ్లైట్స్తో వచ్చేసింది మెయిన్ టెన్షన్ అంతా వెయిట్స్తోనే అనమాట. వెయిట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ, అందులోని షాపింగ్ ఒకటి చేసాం కదా, సో అవన్నీ కొంచెం సెట్ చేసుకుంటూ ఆ బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటూ సరిపోయింది ఇంకా. సో అదంతా కూడా ఇంకా రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అది రికార్డ్ చేయాలంటే ఇంకా మన కాన్సన్ట్రేషన్ అంతా ప్యాకింగ్ మీదే ఉంటుంది కదా. ఇంకా రికార్డ్ చేయడానికి కూడా నాకు అంత టైం అండ్ ఇంకా ఓపిక కూడా సరిపోలే అనమాట. అప్పటికే ఇంకా స్టార్ట్ అవుతున్నామని బెంగ కూడా ఉంటుంది కదా. ఇంకా అన్ని రోజులు మంచిగా కలిసి ఉన్నాము, ఇంకా ఆబ్వియస్గా బెంగ కూడా ఉంటుంది. అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా అందరినీ వదిలి వెళ్తుంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది, మాకు ఇంకా బాధగా ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే తప్పదు. ఇంకా వెకేషన్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ మనం బ్యాక్ టు హోమ్ వచ్చేయాలి కదా. ఇంకా రిటర్న్ జర్నీ అన్నది మనం ఇంకా వెంటనే ప్లాన్ చేసుకుని వచ్చేయాలి. సో ఇక్కడైతే ఇంకా నేను రెడీ అవుతున్నాను. బ్యాగ్స్ ప్యాకింగ్ అయిపోయింది అనమాట. అప్పటికే ఇంకా రాజు వాళ్ళు చేస్తారు వెయిట్స్ అన్ని, డాడీ ఇంకా మున్న అందరూ చెక్ చేసి ఇంకా బ్యాగ్స్ ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాయి. ఇంకా నేనైతే ఇంక ఇలాగ క్యాజువల్గా కోట్ సెట్ వేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంతకీ ఇది కూడా నేను ఇక్కడే పర్చేస్ చేశాను, కాస్కోలో తీసుకున్నాను అనమాట. ఫ్లైట్ జర్నీస్కి అయితే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ దట్టు నివితో కదా, సో నివితో నాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అనమాట. ఇది సెట్ నేను ఇక్కడ కాస్కోలోనే తీసుకున్నాను, చాలా బాగుందనమాట. యా ఇంకా మొత్తానికి అయితే రెడీ అయిపోయామన్నమాట రిటర్న్ జర్నీకి. మాకు ఈవినింగ్ ఫ్లైట్ ఉందన్నమాట. సో బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని ఇంకా ఈవినింగ్ మేము కొంచెం 4 ఆ టైంకి మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్ దగ్గర. సో దట్ బయట ట్రాఫిక్ దగ్గర అది కూడా కొంచెం ఇబ్బంది అవ్వద్దని. సో ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వీళ్ళకి జస్ట్ ఒక ½ అన్ అవరే అనమాట, ఎక్కువేం కాదు, ½ అన్ అవర్ జర్నీనే. వీళ్ళకి అన్ని దూరంగా ఉంటాయి అనమాట. మా సిటీలో దగ్గరగా ఉండవు ఇల్లులు కూడా, సెపరేట్ కమ్యూనిటీస్ దూరంగా ఉంటాయి అనమాట. కంపల్సరీ జర్నీ అయితే ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలన్నా, షాపింగ్కి అయినా సరే వాళ్ళకి ఒక 10 minutes 15 minutes ట్రావెల్ అయితే పక్కా అనమాట. సో పక్కనే స్టోర్స్ అవి ఉండేలాగా అయితే లేవు యూఎస్లో, కంపల్సరీ ఒక 10 minutes అయితే ట్రావెల్ ఉంటుంది. సో ఇక్కడైతే ఫైనల్గా బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం కదా. ఇంకా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్ మీకు జర్నీ వీడియో పెడతానమాట. సో ఇక్కడ వచ్చేసి కొంచెం బ్యాగ్స్ అన్ని కూడా కార్లో పెట్టేస్తున్నాడు, ఇంకా సూట్ కేసులు అవి కూడా. ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్ మీకు చెప్పాను కదా జర్నీ వీడియో పెడతాను. సో యా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. వ్లాగ్ ఇక్కడ వరకు చూసినందుకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.